అందరికీ నమస్కారం. మనం దాదాపుగా ఒక నెల రోజుల ముందు మనం కోత కోసి ఈ విధంగా ఇక్కడ మొత్తం ఎండబెట్టుకుంటున్నాం అన్నమాట. సో ఈరోజు అయితే ఎండబెట్టుకుంటున్నాం. కానీ ఒకసారి పైన చూడండి, మబ్బులు అయితే చాలా ఘోరంగా పోతున్నాయి. ఇక ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియదు. ఇంకొక 2-3 రోజులు ఈ విధంగా ఎండబెట్టిన తర్వాత దాని తర్వాత డైరెక్ట్గా ఇక మిల్లింగ్కి తీసుకుపోతాం. మిల్లింగ్కి తీసుకుపోయిన తర్వాత వితౌట్ పాలిష్ చేయించకుండా ఇంట్లో తినడానికి అయితే సరిపోతుంది. ఈసారి మనం నాటింది కేవలం 2 కేజీలు అన్నమాట. 2 కేజీలకి ఇక్కడ చూస్తే 2, 4, 6, 8, 9 దీంతో పాటు 10 మొత్తం 10 బస్తాల విత్తనాలు అయితే మనకు వచ్చినాయి. వడ్లు వీటిని పట్టిస్తే కనీసం ఒక 7.5 నుంచి 8 బస్తాలు మనకు బియ్యం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకసారి చూడండి, ఇది మొత్తం బహురూపి వెరైటీ, చాలా అద్భుతమైన వెరైటీ. మనకు తెలిసిన ఒక రైతుకి, అంటే ఈసారి న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేసిన ఒక రైతుకి అయితే పంపించడం జరిగింది ఒక 10 కేజీలు. దాంతోపాటు ఇంకో రైతుకి 10 కేజీలు, ఇంకొక రైతుకి ఇంకో 4 కేజీలు, మొత్తం ఒక 25 కేజీల వరకు అయితే మనం ఈ విత్తనాలు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ నా దగ్గర ఇంకో 10 కేజీల విత్తనాలు అయితే రెడీగా ఉన్నాయి. కావలసిన రైతులు ఎవరైతే ఉంటే తప్పకుండా మనకు కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వాట్సాప్ నుంచి. సో ఆ విధంగా నేను పంపించడానికి ట్రై చేస్తాను. కేవలం కేజీకి 100 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ స్పీడ్ పోస్ట్ నుంచి నేను కేజీ మొత్తంలో ఒక 5 కేజీల వరకు పంపించగలుగుతాను. స్పీడ్ పోస్ట్కి సంబంధించిన మనీ కూడా వాళ్ళే పే చేయాల్సి ఉంటుంది. కేవలం 2 కేజీలతోటి ఇన్ని బస్తాల వరి అయితే మనం పండించుకోవచ్చు. మొత్తం పూర్తిగా న్యాచురల్ ఫార్మింగ్లో. ఈ రైస్ స్పెషాలిటీ ఏంటంటే కండ పుష్టి పట్టడానికి, దాంతోపాటు ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చాలా ఎక్కువ రోజుల వరి అన్నమాట. సో చాలా పాతకాలంది, శ్రీకృష్ణ దేవరాయలు ఎవరైతే ఉన్నారో ఆ రాజుల కాలం నాటి రైస్ అన్నమాట. సో అప్పటి రైస్ ఇప్పటి వరకు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఇప్పటికీ మనకు అందిస్తున్న ప్రతి ఒక్క న్యాచురల్ ఫార్మర్, వ్యవసాయం అంటే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులందరికీ నమస్కారం. సో వాళ్ళని గుర్తుపెట్టుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో విత్తనాలు కావాల్సిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. విత్తనాలు అయితే తప్పకుండా ఒక 5గురికి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.